మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని రాంపల్లిలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రామాంజనేయ స్వామి టెంపుల్ ముందున్నటువంటి హనుమాన్ విగ్రహంని ధ్వంసం చేశారు. హనుమాన్ గదతో పాటు హనుమాన్ చేతిని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా చేసిన పరిస్థితి. దీనిపై హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇట్లా యావత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి పోలీసులు నిందితుని వెంటనే పట్టుకొని శిక్షించాలని, వెంటనే అతన్ని పట్టుకునేందుకు ఏర్పాటు చేయాలని వీళ్ళు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హిందూ సంఘాల నాయకులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏం పేరు అన్న? పేరు భాస్కర్ రెడ్డి. ఏంది అసలు ఈ విగ్రహాల ధ్వంసం వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు పదే పదే హిందువుల విగ్రహాలు, హిందువుల దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర నడుస్తున్నది. ఇప్పుడు ఎంతసేపు హిందువుల మీద చేస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగలకు సపోర్ట్లు చేస్తారు తప్ప ఇది ఎందుకు జరుగుతుంది అనేది గట్టి చర్య తీసుకుంటే ఇంకొకటి జరగదు. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి చూసుకోండి, ఎంత డిస్టర్బ్ జరిగింది. లైవ్ వీడియోలు దొరికినా కూడా వానికే సపోర్ట్ చేసారు. వాడిని కరెక్ట్ శిక్షించినట్టు ఈరోజు ఇది జరిగేది కాదు. అక్కడ శంషాబాద్లో కూడా జరిగింది. ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి, ఎంతో మీడియాలో చూపిస్తున్నారు, ఎంతోమంది వచ్చి చూస్తున్నా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ చూడండి. ఇది రాంపల్లి నడిబొడ్డులో ఉంది. అక్కడ ఉంటే గట్కేసరి వెళ్ళేది, చెర్లపల్లి వెళ్ళేది, రాంపల్లి వెళ్ళే చౌరస్తది మెయిన్ సర్కిల్ ఉన్నది. ఇప్పుడు ఇది కాకుండా ఏదైనా దొంగోడు ఏదైనా చేసినా కూడా అంటే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం ఉన్నదనేది ఇక్కడ కనిపిస్తున్నది. అంటే హిందువులు ఏదైనా చేస్తే అంత చీప్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు బండి మీద పోతుంటే చాలాని కొట్టి ఇమ్మీడియట్లీ ఒక మొబైల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరగంగానే ఎంబడే చూస్తున్నారు. అంటే ఇది పోలీసు గవర్నమెంట్ది, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడ గవర్నమెంట్ కెమెరాలు ఉన్నాయి. ఇది జరిగినాక ఇప్పుడు ఏంటంటే దానికి కనెక్షన్ లేదు అంటున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా ఎంత ఏకమై ఉన్నా కూడా ఇక్కడ ఏమనంటే పోలీసు వాళ్ళు వాళ్ళని కొంచెం గడబడొద్దు, ఇదొద్దు అని చెప్పి ఎంతసేపు అంచివేయడానికే చూస్తారు హిందువులని. అసలు ఎందుకు జరిగింది అనేది ఒక్కరిని కరెక్ట్ శిక్షిస్తే ఇంకో నా దొంగ నా కొడుకు చేయడు. అంటే ఇది ముస్లిం వ్యవస్థ చేస్తుండ, ఇక్కడ క్రిస్టియన్ చేస్తుండే. ఒక హిందూ ఉండైతే శ్రీరామచంద్ర ప్రభుల దగ్గర ఉండే రామాని, ఆంజనేయ స్వామిని ఎవరు ముట్టుకోలేరు. ఇలా బజరంగ్ బలి ఒక నామమంత్రం చదువుతూనే ఎంతో శక్తి, ఎంతో బలంగా వస్తుంది. ఈరోజు రాముని తలుచుకుంటే ఎంతో ఆయురారోగ్యాలతో ఉన్నారు హిందూ బంధువులు అందరూ. అంటే ఈ గుడిని టార్గెట్ చేస్తున్నారు. రేపటి దినం మనం ఇట్లా డీల్లో ఉంటే ఇంటి దాకా కూడా వస్తారు. ఆల్రెడీ వచ్చేసినట్టే కదా. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏమని ఉంటే ఎంతసేపు హిందువులను అంచివేయడానికే చూస్తున్నారు తప్ప ఇది ఎందుకు జరుగుతుంది అనేది దీన్ని ఇమ్మీడియట్లీ రియాక్షన్ చేసుకొని వాడిని శిక్షిస్తే ఇంకొకసారి జరగదు కదా. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు, ఆ విగ్రహం బలంగా ఉంటుంది. ఒక్కడి వల్లనే ఈ ధ్వంసం అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే మనం రాతి విగ్రహం బలంగా ఉంటుంది, ఒక్కడు దాన్ని ధ్వంసం చేయాలంటే దీని వెనకాల 4-5 ఖచ్చితంగా ఉండుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే విగ్రహము ఎంత స్టాండర్డ్గా ఉన్నది. అది కుట్టడానికి ఒక సుత్తెనో, గున్పరాడో, గడ్డపారనో ఖచ్చితంగా దాంతో చేసింది. ఏదో రౌతుతోంటి కొడితే, ఏదో చేతితోంటి కొడితే జరిగే విగ్రహం కాదు. ఒకటే స్టోను, ఒక స్టోన్లోనే శిల్పం చేసిన స్టోన్ అది. ఇక్కడ లైవ్ కనిపిస్తున్నది. అంటే దీని వెనకాల ఇంత ఒక దాదాపు 2 సెకండ్లు, 3 సెకండ్లు, 5 సెకండ్లు కాదు, 5-6 నిమిషాలు జరిగిన పని అది. మరి ఇంత ధ్వంసంకి చేస్తుంటే కూడా ఎక్కడో ఉండేసి మాట్లాడడం కదా. లైవ్ చూస్తే కనిపిస్తుంది విగ్రహం పరిస్థితి ఏంది, ఏం జరిగింది అనేది. ఇక్కడ మనం చూడొచ్చు, మన లింగం ఉంది. ఈ లింగం మీద చెప్పులు పెట్టారు. ఆ చెప్పులు సైజు కానీ కలర్ కానీ వేరు ఉన్నాయి. 2 చెప్పులు. అతను పిచ్చోడు అయి ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నట్లు ఇక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారు. నిజంగా పిచ్చోడేనా? పిచ్చోడైతే బట్టలు వేసుకుంటలేడా? ఆంజనేయ స్వామి విగ్రహమే గుల్లగొట్టాలని ఎట్లా కనిపిస్తుంది? అక్కడ లింగం మీదే పెట్టాలని ఎందుకు కనిపిస్తుంది? వాడు తింటలేడా? శరీరానికి బట్టలు వేసుకుంటలేడా? మన ముత్యాలమ్మ సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర వాడు పిచ్చోడు లాగానే అన్నారు. వాడు లైవ్ వచ్చేది, అక్కడ లాడ్జ్లో ఎంతమంది ఉన్నారు, వచ్చేది అంతా లైవ్ కనిపించింది. అప్పుడు కూడా పిచ్చోడే అన్నారు. అక్కడ ఏసీపీ కానీ అదంతా విశ్వ హిందూ పరిస్థితులని ఇళ్ళకి వెళ్ళి తీసుకొని పోయి కేసులు బుక్ చేసి వదిలేసారు. ముస్లింల మీద ఏమన్నా కేసులు బుక్ చేసిరా? వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వానికి ఎవరు సపోర్ట్ చేసిరా అన్నప్పుడు ఏమన్నా కేసులు బుక్ చేసిరా? అదేముండదు. హిందువుల మీద జరిగినప్పుడు, టెంపుల్ల మీద జరిగినప్పుడే పిచ్చోడే గుర్తుకొస్తాడు. పిచ్చోడు అనే లోపు ఇంకేముండదు కదా. వాడు పిచ్చోడు రోడ్డు ఇది బాట అనేది అయితే తెలుస్తుంది కదా. పిచ్చోనికి బాట అని చెప్పి తెలుస్తుందా? పిచ్చోళ్ళు రోడ్ల మీద ఉంటుంటారు కదా, అక్కడనే తిరుగుతుంటాడు, ఆడనే చేస్తుంటాడు, వానికి ఏం సోయి ఉండదు. ఆడైతే దేవుడి దగ్గరికి రాడు కదా, ఉంటుందా? చాలామంది అయితే రోడ్ల మీద జరిగేది పిచ్చోని చూస్తున్నారు కదా. హనుమంతుడినే ఇరగొట్టాలి, అందులో చెయ్యే ఇరగొట్టాలి, ప్లస్ అందులో కాళ్ళు కూడా ధ్వంసమై ఉన్నది. మళ్ళీ ఇక్కడ శివలింగం మీద చెప్పులు పెట్టాడు అంటే పిచ్చోడు చేస్తాడు, అవి చేయడు కదా.
అంటే పోలీసు వాళ్ళకి ఈజీగా కనిపించేది పిచ్చోడు ఒక్కటే గుర్తుకొస్తుంది. ఎవడన్నా తాగుబోతు పని అయి ఉండొచ్చా? తాగుబోతాడు ఎందుకు చేస్తాడండి? తాగి దేవుళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడికి తాగుడు మీదనే దాచి ఉంటుంది, దేవుడి మీద ఎందుకు దాచి ఉంటుంది? ఇప్పుడు వాడు ఎంతసేపు తాగినాడు, ఆడు ఎక్కువైతే రోడ్డు మీద వండుకుంటాడు కదా, ఏదో 2 పెగ్గులు అన్నాడు వాడికి. ఇప్పుడు వాడు తాగుండా తాగి లేదా ఏందనేది అయితే ప్రతిదైతే అడుగడుగున్న కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు ఇమ్మీడియట్లీ పట్టుకోవచ్చు కదా. ఎన్నో మర్డర్ చేసి ఎన్నో ఉన్న దగ్గర ఒక అర్ధగంటనో గంటలను అయితే పట్టుకుంటున్నారు కదా. అంత వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఇలా భారతదేశం ఇంత నిమ్మలంగా ఉంది. కానీ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఎప్పటి వరకు టైం ఇచ్చారు? ఇక్కడ ఉన్న హిందూ సంఘాలు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, నిందితుని పట్టుకోవడానికి ఎంత టైం ఇచ్చారు మీరు? ఆ తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు ఈరోజు సామరస్యంగా హిందూ బంధువులు అంటే హిందువులది ప్రేమ ఏ విధంగా ఉంటుంది, దంశమైనా కూడా ఎంత మెట్టుకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి అనేది కనిపిస్తున్నది. దీని తర్వాత ఎంత సీరియస్గా జరుగుతుంది, కరాచల్గా ఎంత మూమెంట్ ఉంటుంది అనేది జరుగుతుంటుంది, తెలుస్తుంది. ఈరోజు మట్టుకే సామరస్యంగా అని చెప్పి చేశాము. రేపు ఇంకా తీవ్రంగా ఉంటుంది. పవిత్రమైన రామనామం గల రాంపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ విగ్రహాన్ని దుండగులు గత రాత్రి ధ్వంసం చేయడము చాలా ఖండించదగినది, ఏమైన చర్య. రాంపల్లి గ్రామము కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ హిందూ పండుగలు, ఏ హిందూ ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాలు కానీ, బతుకమ్మ పండుగలు కానీ, దేవి నవరాత్రులు కానీ, చాలా వినాయక చవితి ఉత్సవాలు కానీ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ మత సామరస్యం చెరగొట్టాలని దుండగులు ఒక పద్ధతి ప్రకారంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడము చాలా ఘోరమైన చర్య. ముఖ్యంగా పోలీసు వారు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నట్టు ఇది గాలికి పడిపోయింది, ఇది మట్టి విగ్రహము అని అనడము చాలా అంటే చాలా ఇది మాకు బాధాకరం. ఇది ఎందుకంటే రాతి విగ్రహము గాలికి పడిపోయే అవకాశం ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు అట్లాంటిది పడిపోవట్లేదు. రాతి విగ్రహం ఎలా పడిపోతుంది నేను పోలీసు వారిని అడుగుతున్నాను. ఒకటి, దేవాలయంకు డబ్బులు ఉండయి. ఆ దేవాలయం యొక్క సంబంధించిన సీసీ కెమెరా పనిచేయట్లేదు, కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన సీసీ కెమెరా ఉంది, అది బరాబర్ పనిచేస్తుందని నేను అంటున్నాను. ఎందుకంటే పోయిన వారము ఒక ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ లైన్స్ పాటిస్తే ఆయనకు ఒక చాలన్ వచ్చింది. ఆ చాలన్ ఏంటంటే ఇదే సీసీ కెమెరాతో వచ్చింది. బరాబర్ ఆ సీసీ కెమెరా పనిచేస్తుంది. పోలీసు వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆ దొండగను పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. ఇంకా ఎంతకాలం మనం ఈ మనము మెజారిటీ ఉన్న వాళ్ళమంతా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఉండాలన్నా? మైనార్టీలకే రక్షణ. ఇక్కడ ఈరోజు ఒక మసీదే కానీ, ఒక చర్చి కానీ చిన్న పెచ్చు పోతే అది ఒక ఇంటింటికి తిరిగి హిందూ సంఘాల నాయకుల ఇళ్ళకి తిరిగి ఒక్కొక్కరిని పట్టుకపోయి, తప్పు చేయకుండా పట్టుకపోయి వాళ్ళని తప్పు ఒప్పించేటట్టు వాళ్ళని బాధిస్తారు, దెబ్బలు కొడతారు. మరి ఇప్పుడు ఈ రాంపల్లి చుట్టుముట్టు ఎంతో మదర్సాలు పనిచేస్తున్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. మరి చర్చిలలో పోయి ఒక మదర్సాలలో పోయి ఎందుకు విచారిస్తలేరు? నేను ఈ పోలీసు అధికారులను, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఒక డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒక ఇతర మతస్థులు వాళ్ళు చేస్తున్నారు. బిడ్డ, మేము మెజారిటీ వాళ్ళము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, కానీ మా మీదకి వస్తే మాత్రం ఇప్పటి నుంచి ఊరుకునే లేదు. గతంలో ఆంధ్రాలో 14 సంఘటనలు జరిగినాయి, తెలంగాణలో 9 సంఘటనలు జరిగినాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఈరోజు రాంపల్లె జరుగుతుంది. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు మన దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు, మన ఇంటి మీదకి వస్తారు, మన ఇంటిని ధ్వంసం చేస్తారు, ఇంట్లోలను కూడా లాక్కపోయే పరిస్థితి ఉంటుంది. గతంలో ఎప్పుడో మనం అందరం ఒక శాంతి కాముకులం ఉన్నప్పుడు మొఘలాయులు, ఒక అరబ్ దేశాల నుంచి మొఘలాయులు, తుర్కుషులు వచ్చి మన దేవాలయాలను ధ్వంసం చేసి, మన సంపదను దోపిడీ చేసి, మన మగవాళ్ళ ముంగట మహిళలను అత్యాచారం చేసి కూతురులను ఎత్తుకుపోయిన సందర్భాలలో ఎంతోమంది మత మార్పిడి జరిగినాయి. ఇప్పుడు కూడా అదే ప్లాన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. నేను ప్రతి ఒక్క హిందువులను కోరుతున్నాను, ఒక డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా నిద్ర లేవండి. మరొక మొఘలాయిజం రాకముందు ఇప్పటికైనా మేల్కొని ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, మన ఆడువారను, మన చెల్లెలను, బిడ్డలను మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని, పోలీసు వారు హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా కానీ మైనార్టీలను కాదు బుజ్జగించేది మెజారిటీ, ముఖ్యంగా మెజారిటీ వాళ్ళు ఉన్నారు. మా యొక్క కోరికలు నెరవేర్చండి. ఈరోజు పోలీస్ పికెటింగ్ ఉన్నది, ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నది. ఏదో మా దేవాలయాన్ని రక్షిస్తేందుకు లేదు, ఇతర మతస్థుల మీదకి పోయి ఏమైనా ధ్వంసం చేస్తారనే దాని మీదనే వాళ్ళు కాపలా ఉన్నారు, కానీ మా మీద ప్రేమతోను కాదు. పోలీసు వారు ఇప్పటికైనా తొందరలో
అంటే తొందరగా ఆ యొక్క దుండగుని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల తరపున రాంపల్లి హిందూ భక్తులు అందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రాజా రామచంద్ర భగవానికి రాంపల్లి అనగానే రాముడు గుర్తుకొస్తాడు. త్రేతాయుగం కాలం నుండి రాంపల్లి ఉన్నది. ఎందుకంటే రామరావణ యుద్ధం అనంతరం శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్య పాతకం తొలగించడానికి కీసరగుట్ట పైన శివలింగం ప్రతిష్ఠ చేసి శివార్చన చేయాలని, అభిషేకం చేయాలని అనుకున్నాడు. దాంట్లో భాగంగానే ఈ రామపల్లి అప్పుడు దట్టమైన అడవి. ఈ అడవి ప్రాంతంలో కాలమోపి ఇక్కడ నుండి పాదయాత్రగా కీసరగుట్టకు చేర్చుకొని అక్కడ అభిషేకం నిర్వహించడం జరిగింది. అటువంటి మహత్తరమైన ఈ యొక్క పల్లి రామపల్లి. రాంపల్లిలో అణువణువు రామనామం, అణువణుగా రామభక్తులు ఉంటారు. ఈరోజు నిజంగా రాంపల్లి గ్రామానికి ఒక మచ్చ. ఈరోజు చాలా దురుద్దినం. రాంపల్లి గ్రామంలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ యొక్క సంఘటన వల్ల యావత్ రాంపల్లి గ్రామ ప్రజలు, హిందూ బంధువులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈరోజు సరైన సీసీ కెమెరాలు వ్యవస్థ లేనందున ఈరోజు దుండగులు కానీ ముష్కరులు కానీ పట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా అధునాతన టెక్నాలజీలు ఏర్పడి 2025 సంవత్సరం మనం టెక్నాలజీ విధంగా వెళ్తున్నాం, కానీ మన ప్రభుత్వాలు కానీ ఇలాంటి ఇంకా ఎందుకు చేస్తలేదని ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ఇక మీద ప్రభుత్వాలు కఠినంగా వివరించాల్సిన సమయం ఏర్పడ్డది. సీసీ కెమెరాల విషయంలో కానీ, ఇంకా పకడ్బందీ గస్తీ విషయంలో కానీ, పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ కానీ, పోలీసుల ఇంకా సంఖ్య పెంచడం కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనివల్ల మత విద్వేషాలకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. హిందువులంటేనే చాలా ఓపిక, శాంతి కాముకులు అని పేరు ఉన్నది. అటువంటి శాంతిని పెంపొందించే హిందువులు సహనం కోల్పోతే పరశురాములు కూడా అవుతారు. అట్లాంటి సంఘటనలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన, ప్రభుత్వాలపైన ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ రాంపల్లి గ్రామ ప్రజలకు సహకరించి ఈ యొక్క దాష్టికానికి పాల్పడ్డ, ఈ యొక్క హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసానికి పాల్పడ్డ ముష్కరులను కానీ దుండగులు కానీ పట్టుకోవాలని మేము ఒక రాంపల్లి గ్రామస్తుల పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మీకు ఎవరి మీద మీకు అనుమానం ఉంది? ఏమైనా అనుమానం ఉందా ఎవరి మీద? అనుమానం అంటే ఈరోజు రాంపల్లి చుట్టుపక్కల ఎన్నట్టు లేనట్టు మదర్సాలు ఏర్పడ్డాయి. మదర్సాలు అనధికారికంగా మదర్సాలు నిర్వహిస్తూ ఉన్నారు. మదర్సాలలో వాళ్ళు ఏం చేస్తుంటారో యావత్ ప్రపంచానికి తెలుస్తుంది. చర్చిలు కూడా అనధికారికంగా వెలుస్తున్నాయి. రోహింగ్యా ముస్లింలు ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు ఆధార్ కార్డు, సరైన ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు వ్యవస్థ కూడా ఉండదు. అట్లాంటి అనుమానాస్పద వ్యక్తులపైన పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. మా అనుమానం కూడా వారిపైనే ఉన్నది. ఏం కోరుతున్నారు ప్రభుత్వానికి? పోలీసులకు ఎప్పటి వరకు మీరు డెడ్ లైన్ పెట్టారు? తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మీది? డెడ్ లైన్ అనేది ఏం లేదు. హిందువులకు వాళ్ళు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే హిందువులు ఒక్కసారి సహనం కోల్పోతే ఆ సముద్రము తుఫాన్ ఎలా ఉంటుందో, సునామీ ఎలా ఉంటుందో అలా హిందువులను ఎవరు ఆపలేరు. దాన్ని ఎవరు ఆపలేని పరిస్థితిలో ఉంటాం. రాంపల్లి విగ్రహం ఎక్కడైతే ధ్వంసమైందో ఆ ధ్వంసమైన విగ్రహానికి ఎదురుగానే ఒక హోటల్ ఉంది. హోటల్ నిర్వాహకురాలు మనతో పట్టున్నారు. అమ్మ నమస్తే. నిన్న రాత్రి ఎన్ని గంటల వరకు ఉన్నారు మీరు ఇక్కడ? 9:30 వరకు. ఈ 9:30 వరకు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడం కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు రావడం కానీ ఎవరైనా కనిపించిందా? ఇవ్వలేరు. ఎవరు రాలేదు. అంటే రోజు ఉన్నట్టే ఉంది. రోజు ఉన్నట్టే ఉంది. మళ్ళీ ఎవరు ధ్వంసం చేసి ఉంటారా అన్నదా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చూసారా? ఇక అట్లా మనకేం లేదు. నైట్ వండుకుంటాం, మనకేం తెలుస్తుంది. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? దూరం. అయితే 9:30 వరకు అయితే అక్కడ ఎట్లాంటి అలజడి లేదు, ఎవరు రాలేదు. కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ఇక్కడ చూడడం కానీ ఎవరైనా రావడం కానీ ఏం లేదు. పూజ చేసిండట ఎవరు ఇక్కడ ఆయన సీదా. చిన్ని ఇట్లా అయింది చిన్ని అని చెప్పిండు. అంటే మా కొడుకు గుడికి పోయిండట. గుడికి పోయి అంటే పోయి చూసినాం. అప్పుడే చైర్మన్ కూడా వచ్చిండు. అప్పుడు గదతో పాటు అక్కడ ఏమేమి ఉన్నాయి? ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. చెప్పులు ఇట్లా చెయ్యి కింద పడ్డాయి. ఎక్కడ చెప్పులు దేని మీద ఉన్నాయి? నేను కిందనే చూసిన. ఏం జరిగిందన్న? ఇది మా రాంపల్లి గ్రామంలో సీతారామాంజనేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిరు కొంతమంది దుండగులు.
వారు ఎటువంటి వారైనా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మేము విన్నవిస్తున్నాం. ప్రభుత్వాన్నైనా పోలీసు వాళ్ళకైనా వాళ్ళందరికీ కూడా మా యొక్క విన్నపం అదే. వారు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ శిక్ష అనేది ప్రభుత్వం ఎటువంటి శిక్ష చేయాలంటే వాళ్ళకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మళ్ళీ ఇటువంటివి జరిగితే అరే శిక్ష కఠినంగా ఉంటుంది అని చెప్పి భయపడేటట్టు శిక్షలు ఉంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇట్లాంటి చర్యలు జరిగాయి. ప్రత్యేకంగా దేవాలయాలు హుండీలపైన దేవాలయ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇది ఆనవాయితీగా వాళ్ళ గుర్తుగా పెట్టుకుంటున్నారు కొంతమంది. వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. ఈ శిక్ష అనేది ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తే ఇటువంటివి జరిగాయి. ఇవి తాగిన మైకంలోనో లేదో ఏదైనా విధ్వంసంగానో ఏదో చేసినందుకు కాదు. ఖచ్చితంగా ఎవరు చేసినా ఏ మతమైనా కులమైనా ఎవరు చేసినా వారికి కఠినంగా శిక్ష ఉంటే ఇటువంటివి జరిగాయి. ఈ రాంపల్లి గ్రామంలో ఇది పురాతన దేవాలయం. మేము ఎంతో ఆదర్శంగా దేవాలయంలో రోజు నిత్య పూజలు ఉంటాయి. ఖచ్చితంగా సంవత్సరం వార్షికోత్సవాలు ఉంటాయి. సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఖచ్చితంగా పూజిస్తారు. అట్లాంటి విగ్రహాన్ని ధ్వంసం చేసి మా మనోభావాలను దెబ్బతీశారు. ఇట్లాంటివి జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి వాళ్ళకి శిక్ష వేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడున్న సమస్య ఏంటంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. కావున ఇట్లాంటివి జరగొద్దు అని అంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఉండాలి. ఇటువంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా వారిని ఎవరైతే చేసిరో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని మరొకసారి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సీతారామ దేవస్థానం పురాతనమైన టెంపుల్ ఇది. మేము చిన్నప్పటి నుంచి ఉన్నది టెంపుల్. అంతకాలం ముందు ఎప్పుడో కొన్ని ఏళ్ళ సంది ఉండే మంచి డెవలప్మెంట్ చేసి ఇక్కడ విగ్రహం ఒక దాత ఇస్తే విగ్రహం బయట పెట్టాము. ఆ విగ్రహాన్ని రాత్రి దర్శనం చేసిరు. ఎటువంటి వాళ్ళైనా వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ, అదేవిధంగా ఏ ఏ ఏ మతస్థులైనా కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అది ఏదైనా ఉంటే చర్చకు రావాలి, ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకు. కానీ ఇట్లా దర్శనం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ శిక్షించాలి. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ సీసీ కెమెరా పనిచేస్తలేదు అంటున్నారు. అది ఖచ్చితంగా ఇక్కడ కాకపోతే ఇంకో సైడ్లో కూడా ఉంటాయి, చూసి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. చెప్పులు 2 వేర్వేరు చెప్పులు తీసుకొచ్చి కావాలని అక్కడ పెట్టారు. ఆ చెప్పులను లింగం మీద పెట్టి ఇట్లా చేశారని చెప్తా ఉన్నారు. మీకు ఐడియా ఉందా? అక్కడ చెప్పులు ఉన్నాయి. అవి ఏవైతే కొట్టిరో కొట్టిన దాని మీద చెప్పులు పెట్టారు. అది కావాలనే చేసిరు. ఇది ఏదో మైకంగా చేసింది కాదు ఇది. మరి అది ఎవరి అన్నది తెలుస్తలేదు. ఇక్కడ ట్రాఫిక్ కూడా తిరుగుతుంది. ఏ మధ్యరాత్రిలో చేసి ఉంటారు. 1-2 అవర్స్ అప్పుడు తిరగరు కాబట్టి ఆ టైంలోనే వాళ్ళు ఎన్నుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఇది వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలని మా రాంపల్లి తరఫున కోరుతున్నాం. ఏంది అసలు రాంపల్లిలో ఇంతమందికి ఇట్లాంటి విగ్రహ ధ్వంసం ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ప్రథమమా? ఈ రాంపల్లి చుట్టుపక్కల ఏ గ్రామాలలో అయినా అని ఈరోజు మున్సిపాలిటీగా గ్రామం నుంచి మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీకి వెళ్తున్నా కానీ మత సామరస్యంగా అన్ని కులాలు మతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా ఇక్కడ తిరిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఎప్పుడు ఈ గ్రామాలలో ఏదైంది గల్లాలు దొంగతనం చేసిరు, కానీ విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది ఇది మొదటిసారి. మేము ఎక్కడ చూడలేదు ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా. ఏంటి అసలు ఎవరైనా వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి ఇక్కడ? మాకు తెలిసి అయితే రాంపల్లిలో చుట్టుపక్కల కూడా ఎటువంటి విభేదాలు లేవు. ఎక్కడ ఏది ఎవరు కొట్లాడినట్టు కూడా ఏం తెలియదు అసలు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎంతటి వ్యక్తులైనా శిక్షించాలని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కానీ మా చేతులకు దొరుకుతూనైతే హిందువుల ఎవరి చేతులకు దొరుకుతూనైతే వాడైతే బతికే పరిస్థితి అయితే ఉండదు అని మేము కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.